జాగ్రత్త పడి ఉండాలి. ఆయన చిత్తములో మనం నడుస్తూ ఉన్నాం కాబట్టి ఆనాడు నుంచి ఆదిలో నుంచి ఇప్పుడు దాకా కూడా దేవుడికి మనిషి ఒక పేరు పెట్టుకొని దేవుణ్ణి పూజించుకుంటూ వచ్చారు. చెట్టును పుట్టించినవాడు, భూమిని పుట్టించినవాడు, ఆకాశాన్ని పుట్టించినవాడు, సూర్యుడు చంద్రుడిని నిలబెట్టినవాడు, మానవుణ్ణి పుట్టించినవాడు, పైన భగవంతుడు ఒకడున్నాడు. ఆయనే యెహోవా. ఆయన ఈ భూమి అందున మరి ఏర్పరిచినాక ఎంతో పాపంతో ఉన్నవారికి రక్షించటానికి వచ్చిన వారే ఆయన ప్రేమ కలిగిన కుమారుడు యేసుప్రభువారు. ఆయననే ఈ భూమి అందున త్యాగం చేసిన వారు, ఎంతోమందికి సేవ చేశారు. ఆయన లేని చోట ఉండట్టు చూపించి అందరి కడుపు నింపాడు. లేని చోట, ఏమి లేని చోట ఆహారం పంచాడు, నీరు లేని చోట నీరు ఇచ్చాడు, సముద్రంలో తుఫాను ఆపాడు, గాలిని ఆపాడు, సముద్రం అవతల ఎంతోమంది సైతాన్లని విడిపించాడు దేవుడు. ఆయననే గొప్పవాడు కాకపోతే ఈ భూమి అందున రక్తం చిందించిన వాడు, ప్రాణాలు మరి కోల్పోయి సమాధికి వెళ్ళి పరలోకం రాజ్యానికి వెళ్ళినవాడు ఆయన గొప్పవాడు కాకపోతే ఎవరు గొప్పవాళ్ళు ఈ భూమి మీద? జాగ్రత్త కలిగి మనం సమాధానం పడి ఉండాలి. హల్లెలూయా, ఆమేన్.